అండి, వెల్కమ్ టు జేజే మదర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకోటి ఏంటంటే, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఏం చేశాను చూపిస్తున్నాను. ఫ్రాక్ అండి, ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట, కాటను, బ్లాక్. చూసారు కదా, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి దీనికి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చాను. చాలా బాగుందండి ఇది చూడడానికి. లాంగ్ పెద్దవారిది అనమాట ఇది. చూసారు కదా, ఇది కుట్టాను ఈరోజు. చిన్న ఓపెన్ కూడా కాదు ఇది, ఇది ఫ్రంటే. మనం వీనెక్ లాగా చిన్న వీనెక్ ఇచ్చాము. ఈరోజు అయితే ఈ వర్క్ చేశాను నేను. ఇది బ్లాక్ అనమాట. ఇంకోటి ఏంటి, ఇంతకుముందు ఓల్డ్ వీడియోలో మనం ఒకటి లాంగ్ ఫ్రాక్ కుట్టాము శారీతో. ఆ శారీ క్లాత్ మిగిలిపోగా ఇంకో పాపకి పట్లంగా జాయిడ్ కుట్టేయండి మేడము అని చెప్పారనమాట వాళ్ళు. మనం ఇంకోటి ఏంటంటే పొట్లంగా జాయిడ్ లాగా బాడీ వేసి, అంటే కట్టుకోవడం కన్నా ఇలా అయితే పిల్లలు ఫ్రీగా ఫీల్ అవుతారు కదా, అందుకని అంతకుముందు మనం లాంగ్ ఫ్రాక్ కుట్టామన్నమాట ఇదే శారీని. ఇప్పుడు ఇంకా క్లాత్ మిగిలిపోతే దాన్ని ఇలా చేసామన్నమాట. దీనిపైకి నేను వాళ్ళు వేరే క్లాత్ వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చారు. ఆ క్లాత్ నావీ బ్లూ అనమాట. దీని బాడీకి ఇలా చేశానమాట. చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చాను కిందన. చూసారు కదా, ఇది బాడీ అనమాట ఆ లంగాకి. ఇది చేతి వర్క్ అయితే ఉందండి, కొంచెం ఇస్త్రీ కూడా చేయాలి. చూసారు కదా, ఇలాగ సింపుల్గా, చాలా సింపుల్గా కుట్టాను అనమాట. మీకు ఎలా ఉంది, ఏంటి, బాగుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మర్చిపోకుండా ఒక లైక్ చేసుకోండి మన వీడియోకి. చూసి వెళ్ళిపోతే బాగోదు కదా, సరదాగా. ఇది నేను చిన్న పఫ్ అనమాట, ఎక్కువ ఏం పెట్టలేదు. మనకి క్లాత్ ఇంకేం లేదనమాట, చిన్న పిల్లలే కాబట్టి చిన్నగా అనమాట. ఇది బాడీకి ఇచ్చేసాం ఇలాగా. ఇది ఇప్పుడు లంగా కింద జాకెట్ అనమాట, నాబీ బ్లూ జాకెట్. దానికి మనం ఈ లంగా వేస్తాం అనమాట. ఇప్పుడు మీకు లంగా చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, కష్టపడి చూస్తే దాంట్లో ఎప్పుడైనా ఫలితం ఉంటుందండి. ఊరికే వచ్చేసి ఇప్పుడు ఊరికే దొంగతనానికి అలవాటు పడ్డవాడు దొంగేనండి ఎప్పటికైనా. ఒకసారి చేసిన దొంగ అని వచ్చినప్పుడు దొంగే. ఎరేజర్ తీసేసి, పెన్సిల్ తీసేసి, నాప్కిన్ తీసేసి, ఇంకేంటి చున్నీలు తీసేసి, దువ్వుల్ని తీసేసి, జుట్టు తీసేసి, అన్నీ చేసేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. బై మిస్టేక్, సారీ. మస్తు కోపం వస్తుంది కొన్ని విషయాలు మనం విన్నప్పుడు, చూసినప్పుడు. అయినా సరే ఎవరు చేసిన దానికి వారే బాధ్యులు. 100% నేను చెప్పగలను. మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో ఆ తప్పుకి మనం దాని ఫలితం చూస్తామో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కష్టపడి చూస్తున్నాం, కష్టపడే వాళ్ళకి నొప్పి తెలుస్తుందండి. అర్థమైంది కదా. ఈరోజు నేను చేసిన ఈ వర్క్కి అయితే మీరైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. బాయ్ బాయ్.